సోలార్ ఎనర్జీతో తయారు చేసిన ఆక్సిజన్ పంపింగ్ చేసే వ్యవస్థని ఈరోజు మనకు హైదరాబాద్ నగరానికి డొనేట్ చేస్తామంటారు. ఒక పక్కన ఇది సంతోషకరమైన విషయమే, కానీ ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ని మనం తయారు చేసుకునే పరిస్థితి వచ్చింది అని అంటే మనం ఎక్కడున్నామో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఆందోళనకరమైన విషయం. ప్రకృతిని విధ్వంసం చేయడం వల్ల, నీళ్లు నిలిచే చెరువులను, కుంటల్ని, నాలాలను మనం ఆక్రమించుకోవడం వల్ల, పచ్చగా ఉండే చెట్లను మనము నిర్దాక్షిణ్యంగా నరికేయడం వల్ల ఈరోజు హైదరాబాదు నగరం కాలుష్యానికి లోనవుతున్నది. దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. ప్రజల సహకారం అంతకంటే ఎక్కువ అవసరం ఉన్నది. అదే సమయంలో లక్షలాది మంది నిరుద్యోగ యువకులు తెలంగాణలో ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని అంటే పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి. పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి అని అంటే వాటికి అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే సీతారాంపూర్ ప్రజలు ముందుకొచ్చి 1500-1600 ఎకరాల భూమి ఇవ్వబట్టి ఈరోజు ఈ పరిశ్రమలన్నీ ఇక్కడికి తేగలిగినము. ఇవాళ ఈ పరిశ్రమలు వచ్చినాయి. తప్పకుండా ఆ గ్రామ ప్రజల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. తొందరలోనే ఆ గ్రామంలో ఉండే 1100 పైగా ఉండే కుటుంబాలకు ఇంటి పట్టాలు ఇవ్వడమే కాకుండా అక్కడ వాళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి వ్యాపార కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్, టీజీఐసీ అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నాను. రంగారెడ్డి జిల్లా రైతులు గొప్ప త్యాగం చేయడం వల్ల ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ అయినా, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అయినా, ఐటీ కంపెనీలైనా, ఫార్మా కంపెనీలైనా, ఈరోజు ప్రీమియర్ ఎనర్జీ లాంటి కంపెనీలు ఈరోజు రంగారెడ్డి జిల్లా రైతాంగం వాళ్ళ భూములను ఇవ్వడం వల్ల, వాళ్ళు పెద్ద మనసు చేసుకొని సహకరించడం వల్ల ఈరోజు ఈ అభివృద్ధి సాధ్యమైంది. రంగారెడ్డి జిల్లా ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. మా యాదయ్య గారు చేవెళ్ళ నియోజకవర్గం నుంచి చాలా పెద్ద చిట్టానే చదివిండు. యాదయ్య గారు అడిగినా ఇవ్వాలంటే ఈ సంవత్సరం బడ్జెట్ ఆయనకు ఒక్కనికే ఇవ్వాల్సిన పరిస్థితి. యాదయ్య గారు అప్పుడప్పుడు చెప్తుంటారు, అత్యంత ధనికమైన శాసనసభ నియోజకవర్గం నాది, అత్యంత పేద శాసనసభ్యుని నేను అని చెప్తుంటాడు. అందుకే ఈరోజు తప్పకుండా చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసి ఇక్కడ అవసరమైన రోడ్లు కానీ, తాగునీటి వసతులు కానీ, మున్సిపాలిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ప్రభుత్వం ప్రత్యేకంగా సహకరిస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేడియల్ రోడ్ 2, రేడియల్ రోడ్ 1 కొంగర కళా నుంచి ఆమన్గల్ వరకు ఆల్మోస్ట్ 52 కిలోమీటర్స్ పనులు వేగంగా జరుగుతున్నాయి. 100 మీటర్స్ బెడ్ విడ్త్ రోడ్డు. రెండవ రోడ్డు బుద్వేల్ నుంచి కొడంగల్ వరకు భూసేకరణ జరుగుతుంది. నేను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అండ్ వికారాబాద్ కలెక్టర్కి సూచన చేస్తున్న తక్షణమే ఆ రోడ్డుకి సంబంధించిన భూసేకరణ, భూమి వెళ్ళే రైతులకు, కోల్పోతున్న రైతులకు లిబరల్గా నష్టపరిహారం ఇచ్చి ఆ రోడ్డు తక్షణమే, ఈరోజు మనము జూలై 26లో ఉన్నాం. జూలై 28 వరకు బుద్వేల్ నుంచి డైరెక్ట్గా కొడంగల్ వరకు 100 మీటర్స్ రోడ్, ఆ రోడ్ వేస్తే సీతారాంపూర్ 36 కిలోమీటర్లు అవుతుంది ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి. ఒక అద్భుతమైన రోడ్డును, ఒక కనెక్టివిటీని వేయడం ద్వారా ఈ ప్రాంతంలో పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవసరమైన పనులన్నీ చేయాలి. అందుకే ఈరోజు ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేద్దాం. ప్రతిపక్షాలకు నేను సూచన చేస్తున్నా, మమ్మల్ని కొంతకాలం పని చేయనియండి. ప్రతిరోజు మీ బాధ, మీ దుఃఖం, మీ అధికారం కోల్పోయిన అసహనం